హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రానైట్ ఆటోమొబైల్స్. నేను మీ అనిల్. సో ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న కార్ హ్యుండై ఎక్స్టర్ అండి. ఈ వెహికల్ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక కాంపాక్ట్ ఎస్యూవీ వెహికల్ అని చెప్పొచ్చు. అంటే అండర్ మీకు 10 to 12 lakhs మధ్యలో ఒక ఎస్యూవీ ఫీల్ అయితే ఇస్తుంది వెహికల్. సో వాక్ అరౌండ్ వీడియో అయితే చూద్దాం. సో ఈ వెహికల్లో ఏంటంటే మనకి హెడ్లైట్స్ అనేవి చాలా బాగా ఇచ్చారండి. దీంట్లో మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి డిఆర్ఎల్స్ అనేది హెచ్ టైప్లో ప్రొవైడ్ చేశారు. ఇది మంచి లుక్ అయితే తీసుకొచ్చింది. అంటే కొత్తగా మనకి శాంటాఫీ లాంచ్ అవ్వలేదు, కానీ శాంటాఫీ హెడ్లైట్స్ కూడా ఇట్లానే ఉంటాయి డిఆర్ఎల్స్. సో ఇక్కడ మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ కలర్ వచ్చేసరికి ఆలివ్ గ్రీన్ అండి. కలర్ చాలా చాలా బాగుంది. ఇది డిఫరెంట్ కలర్ అనమాట ఇది. సో బంపర్ మీరు చూసుకోవచ్చు, దీంట్లో ఇంక్లూడ్ చేసి మనకి పియానో బ్లాక్తో ఇచ్చారు. సో ఫెంటాస్టిక్గా అయితే ఉంది. ఎక్స్ట్రా బ్యాడ్జింగ్ చూడొచ్చు మనకి. సో ఇక్కడ వచ్చి మనకి హ్యుండై లోగో అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్గా అయితే మనకి ఫ్రంట్ బంపర్ లుక్ అయితే చాలా చాలా బాగా అనిపించింది. అంటే ఒక కొత్తగా ఉంది ఇది మనకి. సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి 175, 65, R15 టైర్స్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది. అండ్ మనకి ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చి మనకి అలాయ్ వీల్స్ కాదు, రిమ్స్. బట్ మనకి క్యాప్స్ అనేది దీనికి సింక్రనైజేషన్తో ఇస్తారు. సో దట్ మనకి అలాయ్ వీల్ లుక్ అయితే ఇస్తుంది. హ్యుండైలో అడ్వాంటేజ్ ఉంటుంది మనకి, చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, స్మార్ట్ ఆటో బ్యాడ్జ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ పర్టికులర్ వేరియంట్ వచ్చేసరికి మనకి SX AMT అండి ఇది. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 11 lakhs వరకు ఉందన్నమాట. అంటే 10,80,000 సంథింగ్ ఉంది. సో ఇంకా డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి ఈ వెహికల్ మీద. అండ్ హైట్ విషయానికి వస్తే ఈ వెహికల్ హైట్ అయితే చాలా బాగుందండి. వెహికల్ ఆల్మోస్ట్ SUVలా ఉంది. అండ్ మీరు చూడొచ్చు, టాప్లో ఇక్కడ మనకి రూఫ్ రైలింగ్ అయితే చాలా బాగుంది. పియానో బ్లాక్ ఫినిష్తో ఇచ్చారు. అండ్ ఈ కలర్కి అయితే చాలా బాగా మ్యాచ్ అయింది ఇది. సో దట్ లుక్ అనేది చాలా బాగా ఎలివేట్ అయింది. అండ్ ఇక్కడ క్వార్టర్ ప్యానెల్ తర్వాత మీరు చూడొచ్చు, క్వార్టర్ ప్యానెల్ కూడా దీనికి వ్యూ అనేది ఇక్కడ ఉంది, చాలా బాగుంది ఇది. అండ్ ఇక్కడ మీరు డిజైన్ చూసుకుంటే డైమండ్ కట్ డిజైన్తో పియానో బ్లాక్ ఫినిష్తో ఇచ్చారు. ఈ ప్యానెల్ అనేది చాలా బాగుంది ఇది. అండ్ దీనికి కంటిన్యూషన్ వచ్చేసరికి ఇక్కడ మనకి స్పాయిలర్ అనేది ఉంది. సో స్పాయిలర్ అనేది మళ్ళీ ఇక్కడ మనకి పియానో బ్లాక్ ఫినిష్తో ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. అండ్ డీఫోగర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఈ పియానో బ్లాక్లో ఈ డైమండ్ కట్ అనేది ఓవరాల్గా దీనికి యూజ్ చేశారు. సో మ్యాక్సిమం ప్లేసెస్లో ఇది ఉంది. సో దట్ ప్రతి ప్లేస్లో కూడా లుక్ అనేది మనకి చాలా బాగా ఎలివేట్ చేసింది ఇది. ఇది SX వేరియంట్ ఇది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్యాడ్జింగ్. అండ్ రేర్ సెన్సార్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సో బూట్ స్పేస్ అనేది చూద్దాం ఇప్పుడు. బూట్ స్పేస్ వచ్చి అరౌండ్ మనకి 350 liters ఉంటుందండి ఇది. సో డీసెంట్ బూట్ స్పేస్ అయితే మనకు ఉంది. షార్క్ ఫిన్ యాంటీనా కూడా మనకి పియానో బ్లాక్ ఫినిష్లో ఇచ్చారండి. లుక్ అయితే చాలా బాగుంది ఇది. ఇంటీరియర్ అయితే చూద్దాం ఇప్పుడు. డోర్ విషయానికి వస్తే అండి, ఇది వచ్చేసి మనకి పవర్డ్ ORVMs ఇచ్చారు దీంట్లో. సో ఈ బటన్ పవర్డ్ ORVMsది, లాక్ అన్లాక్ది. ఇది వచ్చి మనకి మిర్రర్ అడ్జస్ట్మెంట్ది. ఇది డ్రైవర్ సైడ్ సింగిల్ టచ్ ఉందండి, రిమైనింగ్ అనేది నార్మల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు అన్లాక్ లివర్ చూసుకోవచ్చు, ఇది గన్ మెటల్ గ్రేతో ఇచ్చారు. చాలా చాలా బాగుంది ఇది, డీసెంట్ లుక్ అయితే ఉంది. అండ్ ఈ వెహికల్లో మనకి సౌండ్ సిస్టమ్ విషయానికి వచ్చేసరికి 4 speakers అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. సౌండ్ అయితే డీసెంట్గా ఉంది. సో ఏసీ వెంట్ విషయానికి వస్తాయండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇది ఏదైతే ఉందో ఐవరీ కలర్లో ఇచ్చారండి. ఇది బాడీ కలర్ మ్యాచ్ చేయడానికి అనుకుంటాను. సో లుక్ అయితే చాలా బాగుంది ఇది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఉంది ఈ వెహికల్లో. ఇది వచ్చి హెడ్ లైట్ లెవర్ అడ్జస్టర్ ఇది. సో ఈ వెహికల్ స్టీరింగ్ విషయానికి వస్తే, అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి, ఇది MMID ఇది. సో ట్రిప్ అన్ని రీసెట్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి క్రూజ్ కంట్రోల్, అండ్ ఇది వచ్చేసరికి MMID కంట్రోల్స్. బట్ ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసరికి మనకి 10,80,000. 10,80,000లో మనకి క్రూజ్ కంట్రోల్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు చూడొచ్చు పెడల్ షిఫ్టర్స్ వస్తున్నాయి. సో నాకు తెలిసి ఇది వన్ అండ్ ఓన్లీ కార్ అండి ఇది. అంటే ఈ బడ్జెట్లో మనకి క్రూజ్ కంట్రోల్, నెక్స్ట్ పెడల్ షిఫ్టర్స్ అనేది వచ్చేది. అండ్ కింద మీరు పెడల్స్ చూడొచ్చు, అండ్ బ్రేక్ పెడల్ అండ్ యాక్సిలరేటర్ కూడా, అండ్ క్రోమ్ ఫినిష్లో ఇచ్చారు. అది కూడా చాలా బాగున్నాయి. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్లో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి, బటన్స్ అయితే డీసెంట్ లుక్ ఉన్నాయి. బట్ స్టీరింగ్ వచ్చేసరికి ఇది రెగ్యులర్గా ఉంది, ఎక్స్ట్రాడినరీ అని ఏం చెప్పలేం, కానీ రెగ్యులర్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి యాక్చువల్గా స్టీల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. బట్ ఈ వెహికల్లో కాంబినేషన్ అనుకుంటాను. ఇది వచ్చి గన్ మెటల్ గ్రిల్లా ఇచ్చారు ఇది.
సో ఇది వచ్చి మోడ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ వాయిస్ కమాండ్ బటన్ ఉంది. ఇది వచ్చి కాల్ బటన్ అండ్ ఇది వచ్చి డెడికేటెడ్ బటన్ హుండేలో. బట్ బ్యూటీ ఏంటంటే ఈ వెహికల్లో, సో మీరు చూసుకుంటే ఈ బడ్జెట్లో మనకి సన్ రూఫ్ కూడా వస్తుంది. సో ఆటోమేటెడ్ ఏసీ కూడా వస్తుంది. అండ్ మీరు ఇది ఏఎంటీ వెర్షన్ ఆటోమేటిక్ది. సో ఇంకా నాకు తెలిసి అన్ని ఫీచర్స్ దీంట్లో కవర్ చేస్తారు. అంటే 10 lakhsలోనే మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి. సో దట్ అందుకనే అనుకుంటాను ఈ వెహికల్ అనేది ఆల్మోస్ట్ ప్రతి షోరూంలో 4 to 6 months వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంది ఈ వెహికల్కి. అండ్ రిమైనింగ్ వెహికల్స్ ఎంత కంపేర్ చేసుకున్నా సో ఈ బడ్జెట్ ఫ్రెండ్లీలో అన్ని ఫీచర్స్ దీంట్లో కవర్ చేశారు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎస్యూవీ ఫీల్ ఉంటుంది. అండ్ బడ్జెట్ వచ్చి మనకి 10 to 11 lakhsలో ఈ ఫీచర్స్ అన్నీ కవర్ చేశారు కనుక మేబీ నాకు తెలిసి వెయిటింగ్ పీరియడ్ అనేది అంత ఎక్కువ ఉంది. అండ్ ఫాస్ట్ మూవింగ్ కూడా ఈ వెహికల్ ఉంది. సో ఇది వచ్చి ఏఎంటీ వెర్షన్ అండి. ఏఎంటీ వెర్షన్లో మీరు చూడొచ్చు మనకి గేర్ నాబ్ అనేది చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చి మనకి ఓన్లీ డ్రైవ్ మోడ్, న్యూట్రల్ అండ్ రివర్స్ ఉంది. దీంట్లో పార్కింగ్ అనేది లేదు. సో దీన్ని మాన్యువల్గా ఇక్కడ కన్వర్ట్ చేసుకోవచ్చు మనం. అండ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అండి ఇది. ఈ వెర్షన్లో మనకు ఆటోమేటిక్లో ఇచ్చారు. ఇది కూడా బాగుంది. సో కంట్రోల్స్ కూడా డీసెంట్గా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి C2C ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ USB ఉంది. అండ్ అది కాకుండా మనకి సిగరెట్ లైటర్ అండ్ 120 watts పవర్ అవుట్లెట్ అనేది ఉంది. అండ్ ఏసీ కంట్రోల్స్ ఇక్కడ వచ్చేసరికి ఏసీ వెంట్స్ వచ్చేసరికి సో మనకి మళ్ళీ కాంబినేషన్ బ్లాక్ కలర్లో అయితే ఇచ్చారు. డీసెంట్గా ఉందండి ఇది. అండ్ డాష్ బోర్డ్లో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది వచ్చి ఒక డిఫరెంట్ ఒక మ్యాట్ ఫినిష్లో ఉందండి ఇది డిజైన్. సో ఇది వచ్చి కొత్తగా ఉంది, చాలా బాగుంది. అండ్ దీంట్లో మనకి యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో అనేది అవైలబుల్ ఉంది. సో అది కూడా మంచి విషయం. అది కూడా వైర్లెస్లో ఇచ్చారు. సో నాకు తెలిసి మ్యాక్సిమం ఫీచర్స్ అన్ని దీంట్లో కవర్ చేస్తారండి వెహికల్లో. సో ఇక్కడ మీరు రూఫ్లో చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చి సన్ రూఫ్ మనం ఓపెన్ చేయొచ్చు. సో ఇప్పుడు రేర్ సైడ్ కంఫర్ట్ కూడా చూద్దామండి. రేర్ సైడ్ కంఫర్ట్ వచ్చేసరికి మీరు చూడొచ్చండి. ఇది హెడ్ రూమ్ అయితే చాలా ఉంది. సో చాలా హైట్ వెహికల్ ఇది. యాక్చువల్గా మీరు చూడొచ్చు చాలా హెడ్ రూమ్ ఉంది. నా హైట్ వచ్చి 6 feet. చాలా హెడ్ రూమ్ అయితే ఇక్కడ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇది. అండ్ నీ రూమ్ కూడా డీసెంట్గా ఉంది మనకి. ఇది ఆల్మోస్ట్ ఫ్రంట్ సీట్ బ్యాక్ వేసారు. అండ్ నీ రూమ్ కూడా ఇది బాగుంది. 4 members అయితే సూపర్ వెహికల్ అండి ఇది, చాలా బాగుంటుంది. అండ్ 5th member అయితే కొంచెం కంజెస్టెడ్గా కూర్చోవాలి. సో ఎందుకంటే ఈ వెహికల్ హైట్ లెంగ్త్ ఉంది కానీ విడ్త్ కొంచెం తక్కువ ఉంది. సో దట్ 3rd member ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అండ్ హంప్ కూడా మినిమం హంప్ అయితే ఉంది. సో దట్ అది పర్లేదు. బట్ రేర్ సైడ్ అనేది మనకి ఏసీ ఈవెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో 4 membersకి అయితే సూపర్గా ఉంటుంది వెహికల్. సో ఈ వెహికల్కి ఎందుకు వెళ్ళాలంటే ఈ బడ్జెట్లో ఇన్ని ఫీచర్స్తో ఈ వెహికల్ అనేది నాకు తెలిసి ఇంకే వెహికల్ లేదండి. అండ్ మీరు గ్రౌండ్ క్లియరెన్స్ విషయంలో చూసుకున్నా, అండ్ పెడల్ షిఫ్టర్స్ చూసుకున్నా, అండ్ ఆటోమేటిక్ ఏసీ కానీ, సన్ రూఫ్ కానీ, సో మనకి యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కానీ, 6 airbags కానీ, సో ఇవన్నీ అండర్ మనకి 11 lakhsలో వస్తుంది. నాకు తెలిసి వేరే కార్ దేంట్లోని ఈ ఫీచర్స్ అయితే రాదండి. సో బికాస్ ఆఫ్ దట్ ఈ కార్ అనేది అంత ఫాస్ట్ మూవ్ ఉంది. అండ్ మీకు ఇదివరకు చెప్పాను నేను, ఈ ఓన్లీ ఈ కార్కి మాత్రమే వెయిటింగ్ పీరియడ్ ఉంది. మనం ఇప్పుడు ఉన్నదైతే లక్ష్మీ హ్యుండై మదీనాగూడలో ఉన్నామండి. సో దట్ మీకు వెహికల్స్ ఎవరైనా కావాలంటే మీకు మేము డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అక్కడ మీరు మెసేజ్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మీరు షోరూమ్కి వచ్చినా, మా ఛానల్ తరపున వచ్చినా మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్స్ అనేది ఉంటుందండి. సో మేము రివ్యూ చేసే వెహికల్స్ ఏదైనా సరే మీకు టెస్ట్ డ్రైవ్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాం మేము. ఆ లింక్లో మీరు మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే మేము డోర్ స్టెప్ టెస్ట్ డ్రైవ్ కూడా మీకు అరేంజ్ చేపిస్తాం. సో ఇది ఈ వీడియో. సో దీని వేరియంట్ వచ్చేసరికి మనకి SX వేరియంట్ అండి ఇది ఎక్స్టర్లో. సో దీంట్లో మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ మనకు వచ్చేసాయి. అండ్ సేఫ్టీ పరంగా మాట్లాడుకుంటే మనకి దీంట్లో 6 airbags అనేది వస్తుంది. సో దట్ నాకు తెలిసి 11 lakhs బడ్జెట్లో 6 airbags అండ్ పెడల్ కంట్రోల్స్ అండ్ మనకి ఆటోమేటిక్ ఏసీ, సన్ రూఫ్, ఎవ్రీథింగ్ ఉందండి. ఆల్మోస్ట్ ఒక మిడిల్ క్లాస్కి మనకి SUV ఫీల్ అయితే ఇస్తుంది ఈ కారు. సో డెఫినెట్గా ఇది వచ్చి బడ్జెట్ ఫ్రెండ్లీ కార్ అని నేను చెప్తానండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.